Welcome to the jQuery training videos. ఈ వీడియోలో రిమూవ్ ATTR మెథడ్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ATTR మెథడ్ గురించి చూసాం కదా. సో రిమూవ్ ATTR మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే రిమూవ్ ద వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ రిమూవ్ ATTR మెథడ్ ని యూజ్ చేసుకుని మనం ఏదైనా ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఉంటే ఆ అట్రిబ్యూట్ ని రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ డాక్యుమెంట్ లో మనకి ఇది ఒక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కి ఐడి అట్రిబ్యూట్ ఉంది. ఇది డివ్ ట్యాగ్. డివ్ కి ఒక స్టైల్ ఉంది, స్టైల్ అట్రిబ్యూట్. ఈ ఇమేజ్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఉంది, దీనికి స్టైల్ అట్రిబ్యూట్ ఉంది. కోడ్ చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ కి ఐడి అట్రిబ్యూట్. సో ఈ ఐడి అట్రిబ్యూట్ కి ఐడి P1 కి ఏం రాశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ రెడ్. రెడ్ బదులు గ్రీన్ రాయండి మీరు. ఓకే, గ్రీన్ రైట్. తర్వాత ఈ డివ్ స్టైల్ కి హైట్ 100 పిక్సెల్ ఉంది, ప్లస్ డివ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ కి ఫాంట్ సైజ్ 120%, కలర్ ఇస్ ఎల్లో ఉంది. ఓకే, సో తర్వాత ఇమేజ్ కి SRCs ఆల్ట్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత P ఐడి ఈక్వల్స్ టు P2 సురేష్. ఓకే, తర్వాత స్టైల్ అట్రిబ్యూట్ ఉంది. ఇంకో పారాగ్రాఫ్ కి స్టైల్ కలర్ ఈజ్ రెడ్ ఉంది. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ ని చూడండి. సో ఇది నాకు ఈ పారాగ్రాఫ్లో ఏ పారాగ్రాఫ్ గా ఇస్తే స్టైల్ అట్రిబ్యూట్ ఉందో, అంటే దీనికి స్టైల్ అట్రిబ్యూట్ ఉంది కదా, ఆ స్టైల్ అట్రిబ్యూట్ ఉన్న పారాగ్రాఫ్స్ ని రిమూవ్ చేయాలి. సో దాని పర్పస్ మనకి $P రిమూవ్ ATTR. ఏదైతే మన అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, స్టైల్ కదా, స్టైల్ అనేది డబుల్ కోట్స్ లో పెట్టాను. అసలు సింటాక్స్ చూడండి. సో సింటాక్స్ ఆఫ్ రిమూవ్ ATTR మెథడ్ ఈజ్ $సెలెక్టర్. ఇక్కడ ఏదైతే సెలెక్టర్ కావాలో పారాగ్రాఫ్ డివ్ ఈ సెలెక్టర్ అనేది మ్యాండేటరీ. తర్వాత రిమూవ్ ATTR ఇక్కడ అట్రిబ్యూట్ మెథడ్ ఏదైతే అట్రిబ్యూట్ కావాలో అది రాస్తాం. ఇది క్యాపిటల్ A. ఓకే, చూడండి. ఇప్పుడు రన్ చేస్తున్నాను డాక్యుమెంట్. సేవ్, రన్. సో పారాగ్రాఫ్స్ రిమూవ్ ATTR. సో ఏటికైతే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఉందో ఆ స్టైల్ అట్రిబ్యూట్ ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో ఎలా చెప్పాము, వాళ్ళు ఇక్కడ ఏది మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, యాక్చువల్గా మన డాక్యుమెంట్ లో ఎక్కడైతే స్టైల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి. అంతేగా ఈ డివికి కూడా స్టైల్ అట్రిబ్యూట్ ఉందిగా, హైట్ 100 పిక్సెల్ అని. చూడండి, ఇప్పుడు హైట్ 100 పిక్సెల్, కలర్ ఈజ్ రిమూవ్ ఇట్ ఈజ్ 100 పిక్సెల్, కలర్ ఈజ్ గ్రీన్ ఇస్తున్నా. సో డాక్యుమెంట్ రన్ చేయండి. సో కలర్ రెడ్ మీద కలర్ యాక్చువల్గా గ్రీన్ కలర్ అయితే బ్లాక్ అయిపోతుంది. రైట్, విడ్త్ ఒక 500 పిక్సెల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. సో నాకు ఈ కలర్ గ్రీన్ ఎందుకు కనపట్టలేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది కాబట్టి. సో సేవ్ ద డాక్యుమెంట్, రన్ వన్స్. సో టెక్స్ట్ ఓకే. సో ఇక్కడ ఈ డివ్ని తీసేస్తున్నా అసలు కంప్లీట్గా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ సరే. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ స్టైల్ అట్రిబ్యూట్ కూడా రిమూవ్ అయిపోవాలి. సో అవుతుందా? ఓకే. సో డాక్యుమెంట్లో దీన్ని సేవ్ చేయడం మర్చిపోయాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. Ctrl+S, run once.
ఓకే, రిమూవ్ ఎడిటియర్. ఎందుకు రిమూవ్ అవ్వట్లేదు అసలు? స్టైల్ మన డాక్యుమెంట్ మొత్తంలో ఉన్న స్టైల్స్ అన్నీ పోవాలని చెప్పాను. ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి డాక్యుమెంట్ మొత్తంలో ఉన్నాయి పోతాయా? ఓకేనా? సో కంపల్సరిగా మనం ఇక్కడ సెలెక్టర్ని మెన్షన్ చేసుకోవాల్సిందే. ఓకే, తర్వాత వచ్చేసి నాకు డివ్కి మన బాడీలో ఒక అట్రిబ్యూట్ వాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ గ్రీన్ అని చెప్పి స్టైల్ అట్రిబ్యూట్ వాడుతున్నాను. స్టైల్ బాడీ కలర్ ఈజ్ రెడ్ వాడుతున్నాను. చూడండి మన బాడీ మొత్తానికి అప్లై అవుతుంది కదా ఆ స్టైల్. సో అన్నిటికీ స్టైల్ అప్లై అయింది. ఇక్కడ ఉండే స్పాన్కి కూడా కలర్ అనేది అప్లై అయింది. సో నేను ఇప్పుడు బాడీలో ఉండే కలర్ని రిమూవ్ చేయాలి. సో అప్పుడు మనం ఎలా వాడతాము? బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్ మనం ఏం రాయాలి? బాడీ. ఓకే, బాడీ రిమూవ్ అటిటియర్ స్టైల్. ఇప్పుడు బాడీలో ఉండే స్టైల్లో ఏదైతే మనం స్టైల్స్ ఇచ్చామో ఆ స్టైల్స్ పోతాయి. ఓకే, రిమూవ్ ఎడిటియర్. సో స్టైల్స్ పోయినాయా? రైట్. నాకు ఇప్పుడు అంటే ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే సెలెక్టర్స్ని మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. రైట్. తర్వాత రిమూవ్ సెవరల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. సో నాకు ఇక్కడ పారాగ్రాఫ్లో ఐడి ఈక్వల్స్ టు P1 అని ఉంది. ఓకేనా? ఈ P1కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంది. తర్వాత ఈపీకి ఐడి P2 ఉంది. ఈ P2కి సంబంధించిన స్టైల్ ఏమీ రాయలేదు నేను. తర్వాత ఈపీకి స్టైల్ ఫాంట్ సైజ్ 120 పిక్సెల్, కలర్ రెడ్ ఉంది. సో నాకు పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పారాగ్రాఫ్లో ఐడి స్టైల్ అనే రెండు ఇవి ఉన్నాయి కదా అట్రిబ్యూట్స్, ఆ రెండు రిమూవ్ కావాలి. సో దాని పర్పస్ మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ స్టైల్ తర్వాత ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని సపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టైలు, ఐడి, ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా క్లాసు. సో అలా మెన్షన్ చేసుకుంటూ వెళ్తే మనకి పారాగ్రాఫ్లో ఉండే స్టైల్స్ కానీ ఐడి అట్రిబ్యూట్స్ కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సేవ్ ద డాక్యుమెంట్, రన్ వన్స్. సో రిమూవ్ ఎడిటియర్. సో అన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. సో మనకి యాక్చువల్గా బాడీకి కలర్ ఇచ్చాం కదా, ఆ బాడీ ఇది తీసేస్తున్నాను, బాడీ స్టైల్. సో సేవ్ ద డాక్యుమెంట్. రన్. సో రిమూవ్ ఎడిటియర్. మొత్తం ఏవైతే స్టైల్స్ ఉన్నాయో పారాగ్రాఫ్కి ఐడీస్ కానీ స్టైల్ కానీ అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.